రంజాన్ మాసంలో అందరూ తాగే గంజి ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందు పొయ్యి మీద దబరా పెట్టి చిన్నగా మంట వెలిగించి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత నెయ్యి వేసి అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసి ఆ పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేలాగా కొంచెం చేసి తర్వాత మనం కోసిన కొంచెం ఉల్లిపాయలు వేసి మాకైతే ఈ రంజాన్ మాసం మొత్తం ఈయన అనమాట గంజి చేసేది. నా చిన్నప్పటి నుండి కూడా ఆయనే. మీకు కూడా గంజి ఇష్టం అయితే కామెంట్ చేయండి. క్యారెట్ కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత టమాటాలు కొంచెం వేసి దాని తర్వాత చిన్నగా తరిగిన టమాటాలు కొంచెం వేసేయాలన్నమాట. టమాటాలు చిన్నగా ఎందుకు తరగాలని చెప్తున్నానంటే వేగవయ్యి, అందుకని ముందే దంచుతున్నాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా అవన్నీ వేసి కొంచెం తిప్పేయాలి పిల్లని పిలిచి. ఆ తర్వాత అసలు మెయిన్ పాయింట్ మాకైతే నీళ్ళు వేయడమే మెయిన్. నీళ్ళు వేసినా గానీ అది నిండుతూనే ఉండిద్ది. అందుకని మేము డబ్బాతో నీళ్ళు నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే ఆయన అంత పెద్ద ఆయన అయ్యిండి కూడా నువ్వు ఉపవాసం ఉన్నావుగా నేను వేస్తాలే నీళ్లు నువ్వు కొంచెం నుంచో అమ్మా అని చెప్పారు. వెనకాల నేను ఏం చేస్తాను కామెంట్ చేయండి. సర్దార్ భాయ్ బోల్తే మేమైతే కట్టుగా 5 టిన్ను డబ్బాలు వేసాం అనమాట. కాసేపు ఉంచి ఇక అలాగే దాంట్లో వేయడానికి కొంచెం బియ్యం పిండి కలిపిన తర్వాత దాంట్లో వేయడానికి కొంచెం చిన్న జగ్గు తీసుకొని ఆ జగ్గుతో కొంచెం ఆ బియ్య పిండిని ఆ గంజిని కొంచెం కలిపేసి అన్ని నెలలు వదిలేసి ఈ రంజాన్ నెలలో గంజి అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరన్నమాట. మేమైతే హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరు వచ్చినా కానీ మేము మసీదులో అయితే గంజి అయితే అందరికీ పోస్తాం అనమాట. ఎన్ని ఉపవాసాలు ఉన్నా గంజి తాగకుండా అయితే అస్సలు ఉండలేము. ఈ గంజిలో కొంచెం బూంది వేసుకొని తాగితే